అదేవిధంగా డిండి ప్రాజెక్టు కూడా ఏడాదికి 30 టీఎంసీలు శ్రీశైలం రిజర్వాయర్ నుండి తరలించే విధంగా అది కూడా 2015 జూన్ 11న జీవో 107 ద్వారా 6,190 కోట్లతో మంజూరు చేయడం జరిగింది. ఈ రెండు ప్రాజెక్టుల మీద దాదాపు 35,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. కానీ డిపిఆర్ రాలేదు. ఎందుకంటే ఇవి అక్రమ ప్రాజెక్టులు. ఇవి తెలిసి కూడా కేవలం కమిషన్ల కక్కుర్తితో ఈ రెండు ప్రాజెక్టులు మించి దాంట్లో కమిషన్లు కొట్టారు. కాంట్రాక్టర్కు నీకింత, ప్రభుత్వ పెద్దలకు నాకింత, క్విడ్ ప్రోకో పేరు మాత్రము పాలమూరు జిల్లా ప్రజలకు, రంగారెడ్డి జిల్లా ప్రజలకు అపర భగీరథులు నీళ్లు తీసుకొస్తున్నారు అని పోజులు కొట్టి ఆ వెనక వచ్చేసి కమిషన్ల కక్కుడు. కేసీఆర్ను చూసి నేనెందుకు తినకూడదు అని చెప్పేసి జగన్కు కుచిత బుద్ధి పుట్టింది. ఈయన 2020 మే 5వ తారీఖున రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చాడు. ఎంత